నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 31వ తేదీన యల్లమంద గ్రామంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. వర్షాల సమయంలో జాగ్రత్త తీసుకుంటే పంటకు ఎటువంటి నష్టం వాటిల్లదు, వ్యవసాయ శాఖ జిల్లాధికారి మురళి వెల్లడి. రోడ్డుపై చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలి, పురపాలక శాఖ శానిటరీ ఇన్స్పెక్టర్ రామకోటయ్య విజ్ఞప్తి. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలనే డిమాండ్తో ఆందోళన స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో. నర్సారావుపేట మండలం యల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులు పరిశీలించారు. ఈ నెల 31వ తేదీన సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని యల్లమంద గ్రామం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు హెలిప్యాడ్ ఏర్పాటు కొనువైన స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి జిల్లాధికారులు సమావేశం నిర్వహించారు. జిల్లాధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు గురజాల మండలంలోని పులిపాడు గ్రామం, రొబ్బిచెర్ల మండలంలోని అన్నవరం గ్రామాలను పరిశీలించిన తరువాత నర్సారావుపేట మండలంలోని యల్లమంద గ్రామాలలో కార్యక్రమంలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. రేపు మరి వారి సెక్రటరీ కూడా వస్తున్నారు. దాన్ని బట్టి ఫైనలైజ్ జరుగుతుంది. ఈ వర్షాభావం ఎట్లా చూసుకొని ప్రోగ్రామ్ ముందుకెళ్తుంది. ఏదైనా యల్లమంద దగ్గర నుంచి కోటపేటలో కోటప్ప ఉంది కాబట్టి కోటప్ప విజిట్ అనేది కంపల్సరీ ఉంటుంది బాబు గారికి. ఇంతకుముందు ఒకసారి రావడం జరిగింది, మరి ఈసారి రావడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రోగ్రాంలో సీఎం గారి తీసుకెళ్తాము. అదేవిధంగా కోటప్పకి మొదటి నుంచి కూడా టూరిజం డెవలప్ చేద్దాం అనుకున్నారు కాబట్టి దాని మీద దృష్టి పెడతారు. 100% కోటప్ప విజిట్ అదొకటి. తర్వాత మన గ్రామంలో ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాము. మొదటి నుంచి కూడా ఈ గ్రామం 43 ఏళ్ళుగా పార్టీగా ఉంది కాబట్టి ఈ గ్రామంలో ఈ ప్రోగ్రామ్ హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రామంలో అందరూ జిల్లా అధికారులు కూడా దృష్టి పెట్టాలి. సామాన్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్లో ఏ విధంగా నష్టపోయాము, హార్టికల్చర్ ఏ విధంగా నష్టపోయింది, ఇవన్నీ కూడా ఎక్కే అవకాశం ఉంది. ఒకటి. రెండోది, ఏదైతే గవర్నమెంట్ రోడ్లు మరి ఐదేళ్ళుగా కబ్జా చేసుకో వాటి మీద సర్వే చేయమని చాలాసార్లు మన పురపాలక శాఖ మంత్రి మీరు చెప్పడం జరిగింది. 6 నెలలుగా మరి ఏం జరిగిందని చెప్తా ఉన్నాము. దాని మీద వారు అడిగే అవకాశం ఎక్కువ. అంటే crowd mobilization ఉండాలి, but it is a friendly crowd and they are waving their hands because they are greeting the scene. అంతేగాని వాళ్ళు వేరే విధంగా వచ్చి కారణంగా అడ్డుపడడం అడిగానే చేయకూడదు. కాబట్టి బెనిఫిషియరీస్ దగ్గరికి సార్ వెళ్తారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో లోకల్ ఆఫీసర్స్ ఒకసారి ఆ ఏరియాని వెట్టింగ్ చేసుకుంటే భక్తిలోనే టోర్ని మొబిలైజ్ చేస్తాం కాబట్టి యూనిఫామ్ పీపుల్ ఎక్కువ మంది పెట్టాం కాబట్టి మీరు ఎవరైతే ఉంటారో వాటిని జాగ్రత్తగా చూస్తారు. అలాగని చెప్పి మొత్తం అందరికీ అక్కడ గ్యాదర్ అయ్యారంటే చాలా ఇబ్బంది. అలాగే ఎవరైనా లీడర్స్ ఎవరైనా ఉంటే ఓన్లీ లోకల్ క్రౌడ్నే తీసుకోమని చెప్తున్నారు కాబట్టి ఈ యల్లమంద విలేజ్కి సంబంధించిన క్రౌడ్ వస్తారు. రిమైనింగ్ వాటిని మనం కట్ షార్ట్ చేసుకుంటే ఆ స్మాల్ ప్లేస్లో పర్ఫెక్ట్గా మన విలేజ్ మధ్యలో చేసినటువంటి ప్రోగ్రామ్ ఎటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. ఈ నెల 25వ తేదీ నుంచి కురిసిన వర్షాల వల్ల పంటలకు పెద్దగా నష్టం వాటిల్లదని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మురళి తెలిపారు. పల్నాడు జిల్లాలో 60,000 హెక్టారులో ప్రతి పంట వేశారని, ఇప్పటికే 2 లేదా 3 సార్లు దూదిని సేకరించడం జరిగిందన్నారు. అయితే కురిసిన వర్షాల వలన కొంత నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారి మురళి కోరారు. పల్నాడు జిల్లా ప్రధానంగా మనకి వ్యవసాయానికి ప్రధానమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో తీసుకుంటే మనకి ఖరీఫ్ అనేది ప్రధానమైనటువంటి పంటకాలం. ఈ ఖరీఫ్ పంటకాలంలో మనకి దగ్గర 2 లక్షల హెక్టార్ల వరకు కూడా వివిధ పంటలు 2,50,000 హెక్టార్లు పంటలు సాగు కావాల్సిన పరిస్థితి ఉంటే
దీంట్లో మనకి 1,51,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనకి పత్తి అనేటువంటి పంట ఒక 65,000 హెక్టార్లలో మనకి పత్తి సాగు అయింది. ఈ పత్తి అనేది ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ నుంచి కూడా ముందుగా వేసిన వాళ్ళంతా కూడా పత్తి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 3 దఫాలుగా తీసేసుకున్నారు. మధ్య మధ్యలో వచ్చిన వర్షాల వల్ల మనకి కొంత మళ్ళీ పత్తి రీజనరేట్ అయ్యి కొంత మళ్ళీ ఇప్పుడు పూత కాయ వచ్చింది. అది ఇంకా తీసుకోవాల్సింది ఏమన్నా 3rd, 4th పికింగ్లో ఉండే పరిస్థితి ఉంటుంది. అటువంటిది కొంత తేమ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని 2 రోజులు తీసుకోవడం అనేది వాయిదా వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మనకి వర్షపాతం అనేది పూర్తిగా తగ్గిపోయింది. మనం ఈ నెలలో తీసుకుంటే వర్షపాతం అనేది ఎక్కువ రోజులు పడ్డట్టు అనిపిస్తుంది, కానీ వర్షపాతం అనేది చాలా తక్కువగా, అంత మనం పంటలకి నష్టం జరిగే అంత స్థాయిలో వర్షం అయితే మనకి పడ్డటువంటి పరిస్థితి లేదు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే. రోడ్డుపై చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామని నర్సారావుపేట మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య అన్నారు. ఈ సందర్భంగా రామకోటయ్య మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నర్సారావుపేట పట్టణంలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్నామని, అందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. ప్రజలు రోడ్డుపై చెత్త వేయకుండా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని అన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది పుష్ కార్డుల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించే నిమిత్తం వచ్చినప్పుడు వారికి చెత్తను అందించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. నర్సరావుపేట పట్టణ ప్రజలకి తెలియజేయనిది ఏమనగా, నర్సరావుపేటలోని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రోడ్లపై చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మా మున్సిపాలిటీ ట్రాక్టర్ వచ్చినప్పుడే మీ యొక్క చెత్తను మున్సిపాలిటీ ట్రాక్టర్కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. దీనికి పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. క్యారీ బ్యాగులు కూడా సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్క షాపులని రైడ్ చేసి ఏమన్నా మిగిలి ఉంటే వాళ్ళకి పెనాల్టీతో మున్సిపాలిటీ ఖజానాకి జమ చేయవలసి జరుగుతుంది. కావున ఎవరు క్యారీ బ్యాగులు కూడా 120 మైక్రా కంటే తక్కువదే ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీ నుంచి 17 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ధర్నా చేపట్టారు. నర్సారావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేసి మున్సిపల్ ఆధ్వర్యంలో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. కార్మికులను ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిలార్ మసూద్ మాట్లాడుతూ సమ్మెకాలంలో ఒప్పందాలు చేసుకుని సంవత్సరం పూర్తి అవుతున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకు అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కేటగిరీల ప్రకారం వేతనాలు చెల్లించాలని, పండగ మరియు వారాంతపు సెలవులు అమలు చేయాలని కోరారు. అర్హులైన మున్సిపల్ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యోహాను, జీవరత్నం, చిన్న అల్లబక్షు, సోమశేఖర్, నాగయ్య, లూదియమ్మ, సామ్రాజ్యం, జి రమణ తదితరులు ఆందోళనలో ఉన్నారు. సిఐటి యూనియన్ నర్సాపేట పల్నాడు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ధర్నా కార్యక్రమానికి మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిన్న ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా దేని గురించి అని చెప్పానంటే, గత సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున సమ్మెకు పిలుపునిచ్చింది. 17 రోజుల సమ్మె సందర్భంగా మన కార్మికులకి ఏమైతే రావాలో అవన్నీ బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పని గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. అట్లానే ఇంజనీర్ సెక్షన్లకి రావాల్సిన వాళ్ళకి జీతభత్యాలు కానీ, వాళ్ళకి రావాల్సిన రిస్క్తో కూడిన హెల్త్ అలవెన్స్ కానీ ఇంతవరకు రాలేదు. అవి కూడా ఇస్తామని చెప్పారు. కానీ మాటల పూర్వకంగా చెప్పారు, కానీ అవన్నీ కూడా తుంగలో దొక్కేసి ఎన్నిసార్లు ధర్నాలు సమ్మెలు చేసినా కానీ ప్రభుత్వం మొండిపోకడపోయింది. గత ప్రభుత్వం ఒప్పందాలు అయితే చేసుకుంది, కానీ ఆ ఒప్పందాలకు సంబంధించి జీవోలు ఇవ్వలేదు. ఆ జీవోలు పోవడం వల్ల మున్సిపల్ కార్మికులందరూ ఇస్తట్లో అన్నీ ఉన్నా కానీ తినలేని పరిస్థితికి దాపురించారు. ఇప్పుడైనా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయినా త్వరగా ఆ రోజు ప్రభుత్వం అధికారులు కార్మిక నాయకులతో మంత్రులతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ అమలు చేయాలని, అమలుకు సంబంధించిన జీవోలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి
5 లక్షలే ఇస్తున్నారు. దానికి 7 లక్షలుగా చేస్తూ ఆ రోజు ఒప్పందం జరిగింది. అదే సహజ మరణానికి కూడా పెంచుతా ఉన్నారు. అంత్యక్రియలకి 15,000 ఇచ్చేది 25,000 చేస్తామని చెప్పేసి ఆ రోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలానే ఇంజనీరింగ్ కార్మికులు గత 10-15 సంవత్సరాలుగా అదే వేతనాలతో కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు ధరలు ఏ రోజుకి ఆ రోజు పెరుగుతున్నా కానీ వేతనాలు మాత్రం 15 సంవత్సరాల క్రితం ఏ రోజు వేతనాలు ఉన్నాయో అదే వేతనాలతో బతుకులీడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు వరి పంట వేసిన పక్షంలో వరి కోత 2 రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిదని వ్యవసాయ శాఖ జిల్లాధికారి మురళి సూచించారు. పంటను కోసిన పక్షంలో రైతులు ఓదలను నీరు నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటువంటి అవకాశం లేని పక్షంలో రైతులు 5% ఉప్పు నీటిని పొలంలో చల్లాలని అధికారి మురళి కోరారు. ఎక్కడైతే వర్షానికి ముందుగా కోతలు కోసేసి కొంతమంది అంటే మిషన్తో కాకుండా మనుషులతోనే కోత కోసి ఓదులు ఉన్నటువంటి పరిస్థితి కూడా కొన్ని దగ్గరలో ఉంది. వాళ్ళకి కూడా మనం ఏం చెప్పామంటే ఈ ఓదుల్ని వీలైనంత వరకు తీసి కుప్పగా వేసుకోవటం ఒకటి, లేని పక్షంలో అట్లా తీయడానికి వీలు కాని పక్షంలో దీనికి 5% ఉప్పు ద్రావణాన్ని అంటే ఒక ట్యాంక్కి 50 గ్రాములు మనం ఉప్పు కలిపి ఈ ఓదుల మీద కనుక పిచికారి చేసుకున్నట్టయితే ఇది మొలక రాకుండా తడిచినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది రైతులకి ఈ సందేశాన్ని కూడా మనం అందరిని కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎక్కడైనా నీళ్ళు నిలబడే పరిస్థితి ఉంటే అవి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు అవి తీసేసుకోవడం ఒకటి, పంట కోతని వాయిదా ఒక 2-3 రోజులు వాయిదా వేసుకోవడం ఒకటి, ఎక్కడైతే పొలాల్లో ఆల్రెడీ కోసినటువంటి ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి ఉంటుందో వాటికి సంబంధించి పట్టలన్నీ కూడా సమకూర్చుకొని వాటిని జాగ్రత్త చేసుకొని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి. ఇది కాకుండా ఒకవేళ ఓదులు స్టేజ్లో ఉంటే ఈ ఓదులను కూడా మొలక రాకుండా ఉండేదానికోసం మనం ఉప్పు ద్రావణాన్ని కూడా పిచికారీ చేసుకోమని అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మనం ఎంతవరకు నష్టాన్ని నివారించగలము ఆ చర్యలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా మనం అందరి రైతాంగాన్ని చైతన్యపరచడం జరిగింది. ఇది కాకుండా మనకి ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి బీపీటీ 5204కి కొంత మద్దతు ధరలో వ్యత్యాసం ఉందని చెప్పి రైతాంగం కూడా కొన్ని దగ్గరలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు గమనించడం జరిగింది. మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జేసీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి మన రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పౌర సరఫరాల శాఖతో అనుసంధానం చేసుకొని జిల్లా వ్యాప్తంగా 115 అన్ని రైతు సేవా కేంద్రాలను కూడా క్లస్టర్స్గా 115 క్లస్టర్స్గా ఎక్కడైతే వరి సాగు చేసేటువంటి పరిస్థితి ఉందో క్లస్టర్స్గా ఏర్పాటు చేసి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఏర్పాటు చేసి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకి అంటే 75 కేజీల బస్తాని 1740 రూపాయల చొప్పున ఏ గ్రేడ్ ధాన్యానికి 1720 రూపాయల చొప్పున సాధారణ ధాన్యానికి కూడా మద్దతు ధరని ప్రభుత్వమే ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఈ గోతాలకు సంబంధించినటువంటి ఖర్చు కానీ లేబర్ ఖర్చు ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరించి కొనుగోలు చేయడం జరుగుతుంది. లింగంగుంట్ల గ్రామంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన నర్సారావుపేటలో 3 ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా లింగంగుంట్ల గ్రామంలో కొత్తగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అన్నారు. లింగంగుంట్ల గ్రామంలో జిల్లా కార్యాలయాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు పల్నాడు జిల్లాలోని నలుమూలల నుంచి పనులపై ఇక్కడకు రావడం జరుగుతుందన్నారు. అందువల్ల పనుల నిమిత్తం వచ్చిన ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఎంతో కొంత మేలు చేసినట్లు అవుతుందని అన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. 31వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లమంద విచ్చేయించిన సందర్భంగా సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్తామని పెద్దిరెడ్డి అన్నారు. నమస్కారం, నా పేరు పెద్దిరెడ్డి. లింగంగుంట్ల గ్రామం. లింగంగుంట్ల గ్రామంలో జిల్లా ఏర్పడిన తర్వాత అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, డిపిఓ ఆఫీసు, డిఎల్పిఓ ఆఫీసు మరియు ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం. 10,000 జనాభా, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలన్నీ ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. చాలామంది వివిధ పనుల మీద జిల్లా కేంద్రానికి వచ్చి మధ్యాహ్న సమయంలో భోజన సమయంలో కానీ లేకపోతే హోటల్స్ తక్కువ ఉండడం చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము మన ప్రభుత్వ కలెక్టర్ గారు కలిసాం గత నెలలో. ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ మధ్యలో ఈ జిల్లా వచ్చే ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళు మధ్యాహ్నం పూట కాస్త భోజనం చేయడం కానీ
లేకపోతే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రజలు కూడా ఎవరైనా ఏ రోజైనా కొంచెం ఇళ్లలో వంట చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళకి కానీ మంచిగా ఉంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది. జిల్లా అధికారుల్ని వారు కూడా స్పందించి ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని చెప్పారు. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వారికి కూడా అయ్యా ఎన్నో జిల్లాలో ఎంతోమందికి అన్నం పెట్టి మీరు అన్నదాత గత ప్రభుత్వం ఆపేసిన అన్న క్యాంటీన్ పునరుద్ధరించారు, ఎంతోమంది సంతోషంగా తింటున్నారు కాబట్టి మీరు కొత్తగా రేపు మా ఫంక్షన్ పంపిణీకి మన జిల్లాకు వస్తున్నారు కాబట్టి వారు కూడా వారి దృష్టికి కూడా ఈ విషయం వెళ్తే వారు సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కోరుకుంటూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ మేలు చేస్తారని చెప్పి ఆ ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలు మా గ్రామానికి లేకపోతే జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పి అన్నగారి పేరు మీద పెట్టిన అన్నా క్యాంటీన్ మా గ్రామంలో పెట్టాలని చెప్పి మేము ప్రజల ద్వారా కోరుకుంటున్నాము. నరసరావుపేట పాలపాడు రహదారిలో గల శ్రీ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పూజ ముగింపు సందర్భంగా డిసెంబర్ 25, 26, 27 తేదీలలో స్వామివారికి సహస్ర కలశ అభిషేకం, పడి పూజ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. పాలపాడు రోడ్డు నరసరావుపేటలో వేంచేసినటువంటి భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు మండల పూజ ముగింపు సందర్భంగా నిన్న, ఈరోజు, రేపు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిగాయి. నిన్న రాత్రి కలశ స్థాపన, సహస్ర కలశ స్థాపన, ఈరోజు ఉదయం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం పూట లక్షార్చన, రేపు ఉదయం దివ్య పదునెట్టాంబడి పూజ, భజన కార్యక్రమం. అదేవిధంగా అయ్యప్ప స్వాములకి ఇచ్చేసిన భక్తులందరికీ భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం. నర్సారావుపేట మండలంలోని కేసినపల్లి గ్రామంలోని ఎంఏఎం లా కళాశాలలో శుక్రవారం లీగల్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ మరియు చైల్డ్ మ్యారేజెస్పై వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించారు. అలాగే విద్యార్థులచే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయించారు. విద్యార్థులకు చైల్డ్ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు శ్రీ రామనేని ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూరపాటి సుబ్బారావు, విద్యార్థులు పాల్గొన్నారు. వీరబ్రహ్మం, ప్రిన్సిపల్ మామ్ కాలేజ్ ఆఫ్ లా, నర్సరావుపేట అండ్ పల్నాడు డిస్టిక్. ఈరోజు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇచ్చిన ప్రకారం మేము కొన్ని ఎలక్యూషన్ కండక్ట్ చేశాము మా కాలేజీలో. దీంట్లో మెయిన్గా ఎస్ఐ రైటింగ్ అండ్ డిబేటింగ్. ఎస్ఐ రైటింగ్ అనేది ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్ మీద ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ పెట్టి ఉన్నాము. ఆ తర్వాత డిబేట్ చేశాము. డిబేట్ చైల్డ్ మ్యారేజ్ మీద డిబేట్ చేసి ఉన్నాము. ఆ తర్వాత దీంట్లో ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఆన్ ది ఈ డ్రగ్స్ అబ్యూజ్ మీద, ఆ తర్వాత బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ అండ్ ర్యాగింగ్ అండ్ చైల్డ్ మ్యారేజ్ మీద ఈ కండక్ట్ చేసి కొన్ని బహుమతులు 1, 2, 3 1, 2, 3 బహుమతులు డివైడ్ చేసి మా పిల్లలకి, మా స్టూడెంట్స్కి మేము అరేంజ్ చేసి ఉన్నాము. ఇదిగా డిఎల్ఎస్ఐ మెంబరు శ్రీరామరేణి ప్రసాద్ గారు వచ్చారు. మాకు చాలా సంతోషం. ప్రసాద్ గారు మాకు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడానికి మాకు ఎంతో ఉపయోగపడుతున్నారు. సో అట్లానే ఈ కార్యక్రమంలో మా చైర్మన్ శేషగిరి సారు, డైరెక్టర్ మేడం శ్రావ్య గారు కూడా పాల్గొని విద్యార్థులను అభినందించారు. అట్లానే మా లా కాలేజీ ప్రిన్సిపల్ బ్రహ్మయ్య గారు, వైస్ ప్రిన్సిపల్ సుబ్బారావు గారు వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. 2024-2025 సంవత్సరంలో రెండవ అర్ధ సంవత్సరానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను లేదా ఖాళీ స్థలం పన్నులను అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 31వ తేదీలోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 31వ తేదీన యల్లమంద గ్రామంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. వర్షాలు సమయంలో జాగ్రత్త తీసుకుంటే పంటకు ఎటువంటి నష్టం వాటిల్లదు. వ్యవసాయ శాఖ జిల్లాధికారి మురళి వెల్లడి.
రోడ్డుపై చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలి. పురపాలక శాఖ శానిటరీ ఇన్స్పెక్టర్ రామకోటయ్య విజ్ఞప్తి. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలనే డిమాండ్తో ఆందోళన స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.